పచ్చని అడవి నెత్తురోడుతోంది. చెట్టు చెట్టుకు తూటాల గాయాలు, గుట్ట గుట్టకు ఎర్రెర్రటి జ్ఞాపకాలు. అడవి ఒడిలో మావోయిస్టులు ఒక్కొక్కరు ఒరిగిపోతున్నారు. మావోయిస్టులకు శత్రు దుర్భేద్యమైన దండకారణ్యం తీవ్ర నిర్బంధాన్ని ఎదుర్కొంటోంది. టాప్ మావోయిస్టు అగ్రనేతలే టార్గెట్గా ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. దండకారణ్యంలోకి విప్లవోద్యమం ప్రవేశించి 4.5 దశాబ్దాలు గడిచిపోయింది. ఈ 40 ఏళ్ల ప్రస్థానంలో విప్లవోద్యమం ఊహించిన స్థాయికి ఎదిగింది. ఒంటి నిండా వస్త్రాలు కూడా లేని ఆదివాసీలు విప్లవోద్యమంలో కీలక పాత్ర పోషించే స్థాయికి ఎదిగారు. ప్రత్యామ్నాయ ప్రజాప్రభుత్వానికి క్షేత్రస్థాయిలో నాయకత్వం వహించారు. దండకారణ్యంలో మావోయిస్టులకు కంచుకోటగా మారడంతో ఆపరేషన్ కగారుకు మూలమైంది. సాల్వాజుడు లాంటి ప్రతిఘాతక సాయుధ దళం ఏర్పాటుతో మొదలైన ఆపరేషన్ గ్రీన్ హంట్, ఆపరేషన్ ప్రహార్, ఆపరేషన్ సమాధాన్ అంటూ ఎన్నో యుద్ధ వ్యూహాలను అమలు చేసింది ప్రభుత్వం. గడిచిన 2.5 దశాబ్దాలలో విప్లవోద్యమం ఈ దాడులన్నింటినీ ఎదుర్కొంటూ ఒడిదుడుకుల్లో ఉంది. దండకారణ్యమైన అబూజ్మాల్లో యుద్ధ వాతావరణంతో ఆదివాసీ సమాజానికి ముప్పుగా మారింది. ఈ మారణ హోమాన్ని ఆపేందుకు ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపాలని ప్రజాస్వామికవాదులు, హక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అందుకు మావోయిస్టు పార్టీ సిద్ధమంటున్నా కేంద్ర ప్రభుత్వం అడవిపై ఆధిపత్యం కోసం ఎన్కౌంటర్లు చేస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి. వేలాది మంది భద్రతా బలగాల కాల్పుల్లో అనేక మంది నక్సల్స్ ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంత జరుగుతున్నా ఇంకా శాంతి చర్చల ప్రస్తావన ఏంటనే వాదన ముందుకొస్తోంది. భద్రతా బలగాల దాడిని ఎదుర్కోలేకే మావోయిస్టులు చర్చలకు వస్తామంటున్నారని విమర్శిస్తున్నారు బీజేపీ నేతలు. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మావోయిస్టు పార్టీ చర్చలు జరిపింది. మావోయిస్టు పార్టీ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ చర్చల ప్రక్రియను తాము రాజకీయ పోరాటంగా భావిస్తున్నామని ప్రకటించారు. ప్రజలకు కొంతైనా మేలు జరుగుతుందని ఆశించి ప్రభుత్వంతో చర్చించేందుకు వచ్చామన్నారు. అయితే చివరికెలాగూ పోరాటమే అన్నారు. ఛత్తీస్గఢ్లో నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో మరణించాడు. గత 3 దశాబ్దాల్లో ప్రధాన కార్యదర్శి ఎన్కౌంటర్లో చనిపోవడం ఇది మొదటిసారి కావడంతో మావోయిస్టు పార్టీలో పెద్ద చర్చనీయాంశమైంది. అగ్రనాయకత్వాన్ని కోల్పోయి దిక్కుతోచిన స్థితికి చేరింది. అప్పటి శాంతి చర్చల్లో కీలకంగా వ్యవహరించి మావోయిస్టు పార్టీ అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ 2021లో అనారోగ్యంతో దండకారణ్యంలో మృతి చెందాడు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు మెరుగైన వైద్యం అందించే అవకాశం లేకపోవడంతో ఆయన అడవిలోనే తుదిశ్వాస విడిచారు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో పోలీసుల కాల్పుల్లో మరో చర్చల ప్రతినిధి సుధాకర్ మృతి చెందాడు. ఇలా అగ్రనేతలంతా చనిపోవడంతో మావోయిస్టు పార్టీ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది.